కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది. ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలా ఏం లేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్. లేదు ఇప్పుడు ఉన్నదే 7 కదా, 2 అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో అలా అని కొంచెం ఒకళ్ళే సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం అడగపోయినా ఉంటున్నారు కదా, అది మరి మీరు చూసుకోవాలి. ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు. అది నిజమా? నిజంగానే జరిగింది అనుకుంటా. దానికి ఏమంటారు? దానికి ఏమంటారు అంటే స్పెషల్ కోటా ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి. సో దానికి ఏమంటారు? బయట టాక్ నడుస్తుంది. మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది చూస్తే దాన్ని బట్టి. ఇంకా తనుజ మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, కానీ లాస్ట్ ఆ బ్రేక్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు పవన్ చేసింది? సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమాన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. హౌస్ మేట్స్ అందరితో బాండింగ్ బాగుంది కదా, ఎవరికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటారు? బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను ఫన్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారు అనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. సో బయట ఇమాన్యుయల్ మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశాడు, మీ ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది, కానీ లోపల ఎందుకు అంత కరెక్ట్ అయినట్టు అనిపించలేదు? ఇమాన్యుయల్ నేను లోపల కూడా ఫ్రెండ్స్, లోపల కూడా అంతే ఉన్నాం. బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉందో లోపల కూడా అంతే ఫ్రెండ్షిప్ ఉంది. బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ లో నిజం చెప్పండి, ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? ఒకరి పేరు చెప్పాలి. సుమన్ శెట్టి ఉండు బ్రో చెప్పక. రీతు గారిని పెళ్ళప్పుడు ఉండు బ్రో అక్కడ చెప్పక. కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. ఒకరి పేరే చెప్పు. ఒకరి పేరు ఎవరు గుర్తురాట్లేదు నాకు ఇప్పుడు. ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం ఫేక్ అని అంటే ఐ ఫీల్ బర్నీ గారు. కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది. ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తాడని బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పింది. అమ్మాయి కూడా ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు వచ్చి. సో అది అనిపించింది అప్పుడు. అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. అంటే అమ్మాయి ఆమంటే ఇంకా నాకు తెలియదు. అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? అంటే అందరూ చాలా క్యూట్ గా ఉంది అంటున్నారు మీ వర్స్. అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు కొట్టుకుంటున్నామో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరం అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం.